నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్? ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. ఇప్పుడేం వినిపిస్తుంది? సంగీత వాయిద్యాలు శృతిలయలతో పోటీ పడుతున్నట్టు వినిపిస్తుంది. ఇప్పుడెలా వినిపిస్తుంది? మృదంగం మీద చేతి వేళ్లు తాకినప్పుడు వచ్చే శబ్దం. కిరణ్ని మామూలు మనిషిని చేయడం కోసం పాపం ఉష చాలా కష్టపడుతుంది. భర్త కోసం ఇప్పుడు సైకియాట్రిస్ట్ అవతారం ఎత్తిందన్నమాట. ఇప్పుడేం వినిపిస్తుంది? నిశ్శబ్దంలో శివుడు తాండవం చేస్తుంటే వస్తున్న ఆ అడుగుల శబ్దంలా వినిపిస్తోంది. ఇప్పుడు కళ్ళు తెరవచ్చు. నాకేవేవో కొత్త పరీక్షలు పెడుతున్నావు. ప్రకృతిలోని సంగీతం అంతా మీ మనసులోనే ఉంది. మీరు చేసే ప్రతి శబ్దం మీ పెదవుల చివరే ఉంది, కానీ ఆ పెదవి దాటి రాలేకపోతుంది. మీరు ఒక్కసారి ప్రయత్నిస్తే చాలు, మిమ్మల్ని వదిలిపోయిందనుకున్న సంగీతం మీ పెదవుల నుండే మొదలవుతుంది. మీరొక్కసారి పాడటానికి ప్రయత్నించండి. మీ పాట ఎక్కడికి పోలేదు, మీతోనే ఉంది. ప్లీజ్. ఏమండి, ప్రయత్నించండి, వస్తుంది. నా వల్ల కావట్లేదు.
క్షమించండి. మీకు అనవసరంగా ఈ టాపిక్ గుర్తు చేసినందుకు. మొత్తం డేటా ఇదేనా? అవును మేడం. ఈ 1 మంత్లో మన కంపెనీలో జాయిన్ అయిన వాళ్ళందరి డీటెయిల్స్, కాల్ రికార్డ్స్, మెయిల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి మేడం. వీళ్ళందరిలో రీసెంట్గా జాయిన్ అయింది రవే కదా? అవును మేడం. ఇతని సిస్టమ్ నుండే కొన్ని మెయిల్స్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వెళ్ళినట్టున్నాయి. ఎస్ మేడం. తన చెల్లెల్ని నేను కోడలుగా యాక్సెప్ట్ చేయనందుకు రవినే ఇదంతా చేస్తున్నాడా? ఆ రోజు తన కుటుంబం గురించి, పెంపకం గురించి అన్ని మాటలు మాట్లాడాడు. మరి ఇలాంటి పని ఎలా చేయగలిగాడు? మేడం, ఇదంతా చేస్తుంది రవి అని మీ అనుమానమా? ఎస్, హీఈస్ ద బ్లాక్ షీప్. కానీ మేడం, తను చాలా సిన్సియర్గా వర్క్ చేస్తున్నట్టు కనిపిస్తాడు. ఒక్కోసారి అతిగా సిన్సియర్గా ప్రవర్తించే వాళ్ల నుండే మనం జాగ్రత్తగా ఉండాలి. అమ్మయ్యా, ఇదంతా చేసింది నేనే అన్న అనుమానం మేడంకి రాలేదు. సోనీ, అర్జెంటుగా రవిని టర్మినేట్ చేస్తూ లెటర్ ప్రిపేర్ చేయి. అసలు దొంగ ఎవరో తెలిసారు కాబట్టి ఈ రేడ్ ఎలా ఆపాలో నేను చూసుకుంటాను. ఓకే మేడం. రవి, నేను చెప్పేది వింటే షాక్ అవుతావు. కొంచెం మెంటలీ స్ట్రాంగ్గా ఉండు. ఏంటా విషయం? కిరణ్మయ్ మేడం నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేయాలనుకుంటున్నారు. నన్ను టర్మినేషన్ లెటర్ ప్రిపేర్ చేయమన్నారు. ఉద్యోగం ఇచ్చే అధికారం వాళ్లకున్నప్పుడు ఉద్యోగం నుంచి తీసేసే హక్కు కూడా వాళ్లకుంటుంది. కాకపోతే ఎందుకు తీసేస్తున్నారనేది చెప్పాలి కదా. అసలు ఏం జరిగిందంటే, కానీ ఆయనే స్వయంగా వచ్చి ఎంక్వైరీ చేయాలంటున్నారు. ఖచ్చితంగా రైడింగ్ జరిగే తీరాలంటున్నారు. వీళ్ళందరిలో రీసెంట్గా జాయిన్ అయింది రవే కదా? ఇతని సిస్టమ్ నుండే కొన్ని మెయిల్స్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వెళ్ళినట్టున్నాయి. నా సిస్టమ్ నుంచి ఆ మెయిల్ ఎలా వెళ్ళిందో నాకు తెలీదు. ఎలా వెళ్ళిందని తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆ తప్పు చేసిన వ్యక్తి దొరకొచ్చు. కానీ తెలుసుకునే ప్రయత్నం చేయకుండా నన్ను బలిపశువుం చేస్తున్నారు. మేడంకి ఆల్రెడీ మీకు అగైనెస్ట్గా ప్రూఫ్స్ కూడా దొరికాయి. నన్ను అడగకుండా కేవలం తనకు దొరికిన ప్రూఫ్స్తోనే డెసిషన్ తీసేసుకుంటారా? పోనీ నువ్వు వెళ్ళి సారీ చెప్తావా? తప్పు చేయనప్పుడు తలదించుకోవడాలు, సారీ చెప్పడాలు నాకు అలవాట్లేదు. అసలు ఇంత జరిగాక వాళ్ళు టర్మినేట్ చేసేదాకా కూడా నేను వెయిట్ చేయను. నేనే రిజైన్ చేస్తున్నాను. ఆ లెటర్ తీసుకెళ్ళి మేడం గారికి ఇవ్వండి. తొందరపడుతున్నావేమో? కాదు, త్వరపడుతున్నాను. ఇప్పుడు నా ఉద్యోగం కాపాడుకోవడం ముఖ్యం కాదు, నా ఆత్మాభిమానం కాపాడుకోవడమే ముఖ్యం. కొత్త జంట చాలా చూడముచ్చటగా ఉంది కదూ? ముచ్చటగాను ఉంది, వాళ్ళలో మార్పు వచ్చినట్టు కనిపిస్తుంది. అవును తరుణ్, కిరణ్ లో పూర్తిగా మార్పు వచ్చేస్తే ఇక కుటుంబంలో ఎలాంటి దిగులు ఉండదు. చూద్దాం, అది జరుగుతుందని ఆశించే కదా వచ్చాం. అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు. హాయ్ తరుణ్. హాయ్ అన్నయ్య.
కిరణ్ వాళ్ళ ఫొటోస్ పంపించావు కదా, చూశానురా, చాలా బాగున్నాయి. ఇద్దరు చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. అవునన్నయ్య, ప్లేస్ మారేసరికి కిరణ్ ప్రవర్తనలో కూడా కొంత మార్పు వచ్చింది. అయితే డాక్టర్ చెప్పినట్టు ప్లేస్ మారితే కిరణ్లో మార్పు వచ్చిందన్నమాట. అవునన్నయ్య, మార్పు అయితే మొదలైంది, కానీ మన పాత కిరణ్లా మారడానికి కాస్త సమయం పడుతుంది. ఎందుకంటే తనలో ఉన్న భయాలు ఇంకా పూర్తిగా పోలేదు. అవన్నీ పోవడానికి ఇంకాస్త సమయం పడుతుంది. టైం పడితే పట్టనివరా, వాడిలో చేంజ్ వస్తే చాలు. ఇంతకీ కిరణ్ని ఉషని అవుట్ ఆఫ్ స్టేషన్ పంపించినట్టు డాక్టర్ గారికి చెప్పావా? చెప్పానురా, ఆవిడ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కిరణ్ తొందరగా కోలుకునే అవకాశం ఉందని 100% నమ్ముతుంది. అవునన్నయ్య, ఇందాక నేను కిరణ్ ఉషా ఫొటోస్ పంపించాను కదా, అవి నాన్నకి పంపించావా? పంపించలేదురా, నా ఫోన్లోనే చూపించాను. ఆయన ఫోన్కి పంపించొద్దని ఆయనే చెప్పారు. ఎందుకనలా? నాన్న ఫోన్కి పంపిస్తే ఆ ఫొటోస్ ఫోన్ గ్యాలరీలో సేవ్ అయిపోతాయి కదా, ఫ్యూచర్లో అమ్మ చూస్తే ప్రాబ్లం అయిపోతుందని ముందు జాగ్రత్తగా పంపించొద్దన్నారు. మంచి పనే చేసావు. తరుణ్, ఇంకొకసారి చెప్తున్నాను, వాళ్ళిద్దరి ప్రైవసీని మీరిద్దరూ డిస్టర్బ్ చేయొద్దు. అన్నయ్య, నేను వాళ్ళకి ఎదురు పడలేను. అందుకే ఉషాతో నువ్వు ఒక్కసారి మాట్లాడి కిరణ్ని ఎలా డీల్ చేయాలో గైడ్ చేయి. డోంట్ వరీరా, మనందరికన్నా ఉషానే కిరణ్ కోసం ఎక్కువ కష్టపడుతుంది. కిరణ్ని బాగా అర్థం చేసుకుంటుంది. ఏం చేస్తే కిరణ్ మళ్ళీ మామూలు స్థితికి వస్తాడో అవన్నీ చేయడానికి ప్రయత్నిస్తోంది. అందుకే కిరణ్ కూడా ఉషానే ఎక్కువగా ఇష్టపడుతున్నాడు. అవునన్నయ్య, నేను కూడా గమనించాను. పాపం కిరణ్ని మామూలు మనిషిని చేయడానికి ఉషా చాలా కష్టపడుతుంది. ఏ అమ్మాయికి రాని కష్టం తనకొచ్చినా భరిస్తూ తన భర్తని మార్చుకుంటుంది. సరే మరి ఉంటాను. హారికని కూడా అడిగానని చెప్పు. ఓకే అన్నయ్య, బాయ్. తమ్ముడు గురించి జాగ్రత్తలు బాగానే చెప్పారు. మరి మీకున్న బాధ గురించి కూడా మీ అన్నయ్య గారితో చెప్పలేకపోయావా? బాధ? నాకు బాధేంటి? నాకు నా భార్యకి పెళ్ళైతే అయ్యింది, కానీ ఇద్దరం ఒంటరిగా వేరువేరు ఇళ్లల్లో ఉంటున్నాం. ఒకే ఇంట్లో భార్యాభర్తల్లో కలిసుండే అవకాశం ఇవ్వన్నయ్యా అని మీ అన్నయ్యని అడుగుండొచ్చు కదా. ఏమో హారిక, మనం ఉన్న పరిస్థితుల్లో టైంని నమ్ముకోవడం తప్ప నాకు వేరే హోపే లేదు. ఇంట్లో పరిస్థితులు మారాలి, అమ్మ మారాలి, నిన్ను యాక్సెప్ట్ చేయాలి. ఇవన్నీ ఎవరి చేతుల్లో లేవు, టైం చేతుల్లో తప్ప. కానీ ఒక్కటి మాత్రం నిజం, మనం ఎంత దూరంగా ఉన్నా మన మధ్య ప్రేమ మాత్రం ఎప్పటికీ తగ్గదు. ఐ ప్రామిస్ యూ. ఇలాగే నీతో జీవితాంతం ఉండాలని ఉంది తరుణ్. ఆ క్షణం కోసం ఎంత కాలం ఎదురు చూడమన్నా ఎదురు చూస్తాను. కిరణ్మయ్ మేడం నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేయాలనుకుంటున్నారు. మేడంకి ఆల్రెడీ మీకు అగైనెస్ట్ గా ప్రూఫ్స్ కూడా దొరికాయి. సోనీ, నేను అడిగిన డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసావా? Yes, madam. మేడం, అవన్నీ excuse me. నాకు మీతో కొంచెం మాట్లాడాలి. ఒక బంధువుగా మాట్లాడి ఇంత చనువు మన మధ్యం లేదు. ఒక బాస్తో మాట్లాడడానికైనా ఇప్పుడు నువ్వు ఉద్యోగంలో లేవు. ఇంకా మనం మాట్లాడుకోవడానికే ఉంటుంది. సాటి మనిషితో మాట్లాడడానికి బంధుత్వం అవసరం లేదు. రోడ్డు మీద వెళ్తుంటే నాకు 1,00,000 మంది ఎదురవుతారు. అందరితో నువ్వు మాట్లాడుకుంటూ నా టైం వేస్ట్ చేసుకోలేను. మీకు తప్పుకి ఒప్పుకి తేడా తెలియదనుకున్నాను. మనుషుల్ని గౌరవించడం కూడా తెలియదన్నమాట. ఇప్పుడు ఎవరిని గౌరవించాలి? తప్పు చేసిన నిన్న, నీలాంటి వాణ్ణి కన్నా మీ నాన్ననా? మా నాన్నతో స్నేహం చేసిన మీ భర్తని, నన్ను నమ్మి నాకు ఉద్యోగం ఇచ్చిన మీ ఆయన్ని. మీ నాన్నతో స్నేహం చేసి మా ఆయన మొదటి తప్పు చేశారు. నీకు ఉద్యోగం ఇచ్చి రెండో తప్పు చేశారు. ఆ తప్పుల్ని నేను ఇప్పటి వరకు క్షమించలేదు, ఇక ముందు కూడా క్షమించను.
బాగుంది మేడం. మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళంటే మీకెంత చిన్న చూపు, ఎంత చులకన భావంతో చూస్తారో మరోసారి రుజువు చేశారు. చులకనగా చూడటం అనేది వాళ్ళ క్లాస్ని బట్టి ఉండదు, వాళ్ళు చేసే పనుల బట్టి ఉంటుంది. ఏంటి, మనుషులు చేసే పనులను బట్టి మీరు చులకనగా చూస్తారా? మరి కూతుర్ని చూసుకోవడానికి వచ్చిన తండ్రి ఏం తప్పు చేశాడని ఆయన్ని చులకనగా చూశారు? చెల్లిని పలకరించడానికి వచ్చిన అన్నని ఏం తప్పు చేశానని అవమానించి పంపించేశారు. ఇంటి కోడలిగా వచ్చిన అమ్మాయిని ఏం తప్పు చేసిందని తనని సూటిపోటి మాటలతో హింసిస్తున్నారు. నా తండ్రిని ఒకసారి అవమానించారు, నన్ను ఒకసారి అవమానించారు, నా చెల్లిని అడుగు అడుగున అవమానిస్తూనే ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఆస్తి, అంతస్తు, అధికారం ఉన్నాయనే అహంకారంతోనేనా? ప్రతి మనిషికి ఉండాల్సింది ఆస్తి, అధికారం కాదు, సంస్కారం. ఆ సంస్కారం విషయంలో మీకన్నా మేము చాలా గొప్పవాళ్ళం. ఆ దేవుడు మీకు అతి త్వరలో ఆ సంస్కారాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను. ఆగు. సంస్కారం గురించి నువ్వు నాకు పాఠాలు నేర్పుతున్నావా? నాకు సంస్కారం ఉంది కాబట్టే నాకిష్టం లేకుండా నా ఇంట్లోకి అడుగుపెట్టిన కోడల్ని ఇంట్లో నుండి గెంటేయలేదు. నాకు సంస్కారం ఉంది కాబట్టే నీలాంటి అర్హత లేని వాడికి నా భర్త ఉద్యోగం ఇచ్చినా ఆ ఉద్యోగాన్ని నేను తీసేయలేదు. నాకు సంస్కారం ఉంది కాబట్టే నువ్వు నాతో ఇంత మాట్లాడుతున్నా గెట్ అవుట్ అని నిన్ను తరిమేయలేదు. ఇక్కడ కూడా సంస్కారం లేదని నిరూపించుకున్నది నేను కాదు, నువ్వు. బై ది వే, నాకు మనుషుల్లో నిజాయితీ కావాలి, అది నీ దగ్గర లేదు. ఉండుంటే కంపెనీని మోసగించేవాడివి కాదు. నీలాంటి వాడికి మా కంపెనీలో స్థానం లేదు. ఇంకోసారి నా ఎదుట పడే ప్రయత్నం కూడా చేయకు. మీరొక్కసారి పాడటానికి ప్రయత్నించండి. మీ పాట ఎక్కడికి పోలేదు, మీతోనే ఉంది. కావడం లేదు ఉషా. ఎంత
ఎంత ప్రయత్నించినా నేను కోల్పోయిన సంగీతాన్ని తిరిగి పొందలేకపోతున్నాను. ఈ ఓటమిని నేను తీసుకోలేకపోతున్నాను. ఇంకా నేను ఎప్పటికీ సంగీతాన్ని సాధించలేనేమో అనిపిస్తుంది. ఐఎమ్ ఎ ఫెయిల్యూర్. నేనొక మాట చెప్పనా? మీరొకప్పుడు అద్భుతంగా సంగీత సాధన చేసేవారు. విధి విపత్తు లేక దురదృష్టం వల్ల జరిగిన సంఘటన వల్ల ఆ సంగీతం మీకు దూరం అయింది. ఆ సంగీతాన్ని తిరిగి పొందడానికి, మీరు మళ్ళీ మామూలు మనిషిగా మారడానికి మనం ఇక్కడికి వచ్చాం. మావయ్య గారు ఎంతో రిస్క్ తీసుకొని ఇక్కడికి పంపించారు. మీరు మళ్ళీ మామూలు మనిషి అవుతారని మీ అన్నయ్యలు ఇద్దరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరి ఆశలను కోరికలను బాధ్యతగా నా భుజాన వేసి ఎంతో నమ్మకంగా నన్నిక్కడికి మీకు తోడుగా పంపించారు. వీళ్ళందరి ఆశలు నిలబెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది. శివుడికి పార్వతిగా స్వరము వరము అయిన మది మురియో కలలు నిజము అయిన సుధ కొరియో శిలయు శిల్పమైన విధియో ఉషా కిరణాలుగా